హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి ఓట్స్ బ్రౌనీ. ఓట్స్తో సింపుల్గా బ్రౌనీ కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓట్స్ బ్రౌనీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక హాఫ్ కప్పు ఓట్స్ వేసుకోవాలి. హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మైదాకి బదులుగా గోధుమ పిండి వాడుతున్నాను. 1/4 కప్ వచ్చేసి కోకో పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 10 నుంచి 12 బాదం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను షుగర్కి బదులుగా బెల్లం తీసుకుంటున్నాను. బెల్లంని సన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రౌనీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా వాడచ్చు. నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. పాలు 1/4 కప్ తీసుకుంటున్నాను. పెరుగు కూడా ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ ఈ విధంగా టైట్ అయితే కనుక కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని చాకో చిప్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా చాక్లెట్ ఉన్నా కానీ దాన్ని కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు బేకింగ్ ప్రాసెస్. ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని ఒక బౌల్ లాంటిది ఏమైనా తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కనుక ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మొత్తం చుట్టూతా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పొడి పిండిని చల్లాలి. ఈ పొడి పిండి అంతా ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండిని ఇప్పుడు ఇందులో మనం బ్యాటర్ వేసేసుకోవాలి. బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినా కానీ సెట్ అయిపోతాయి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొన్ని చాకో చిప్స్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. గార్నిష్ కోసం కొన్ని జీడిపప్పును కూడా ఈ విధంగా వేసుకోండి. బాదం పప్పుని మీ దగ్గర ఉంటే అక్రోట్ కూడా వాడచ్చు. ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్లో ఈ బౌల్ని ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు దీనిపైన ఈ విధంగా మూత పెట్టుకొని 35 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. 2000 years later. ఒక 35 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. కేక్ అయితే బేక్ అయిందండి. స్టిక్ అయితే మంటుకోవట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ మొత్తాన్ని చల్లారనివ్వండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చు. స్నాక్ బాక్స్లో పెట్టి స్కూల్కి పంపించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బ్రౌనీ అయితే ఓట్స్ బ్రౌనీ అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి కూడా హెల్దీ రెసిపీ. ఇందులో మనం మైదా వాడలేదు, పంచదార వాడలేదు కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. ఓట్స్తో చేసిన రెసిపీ.